నిజం చెప్తున్నా భయ్య, మహేష్ బాబు ఫ్యాన్స్కు ఇది అదిరిపోయే గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కనిపించబోతున్నారు. ఇంతకీ వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఏంటి, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారన్న విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రశాంత్ వర్మ పేరు సోషల్ మీడియాలో మారుమరుగిపోతోంది. హనుమాన్ మూవీ సక్సెస్తో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ల లిస్టులో అయితే చేరిపోయాడు. అలాగే ప్రశాంత్ వర్మ పారితోషికం కూడా బాగానే అందుకుంటూ ఉన్నాడు. ఇకపోతే ప్రశాంత్ వర్మ తాజాగా జై హనుమాన్ అనే సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ సినిమాలో హనుమాన్ రోల్లో చిరంజీవి గారు, అలాగే రాముడి పాత్రలో మహేష్ బాబు గారిని పెట్టాలని ప్రశాంత్ వర్మ అయితే ఫిక్స్ అయిపోయాడు. అయితే కృష్ణ గారు తన సినీ కెరీర్లో రాముడి పాత్ర ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే రాముడి రోల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడం అంత సులువైన విషయం అయితే కాదు. మరి మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో నటించడానికి ఓకే చెబుతాడా లేదా అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్లో సినిమా చేస్తూ ఉన్నాడు. జక్కన్న తన సినిమాలో నటించే హీరో సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడు. జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడి పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండబోతోంది. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబు ఈ సినిమాలో నటించడానికి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నాడట. కాకపోతే ఈ సినిమాలో పాత్ర 15 నిమిషాలు మాత్రమే ఉండడంతో ఈ రెమ్యునరేషన్ తగ్గే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే మహేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మహేష్ బాబు 30వ సినిమాగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మహేష్ బాబు తన సినీ కెరియర్ను చాలా బాగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే మహేష్ బాబు రాజమౌళి సినిమా పూర్తి కావాలంటే మినిమం 5 సంవత్సరాలైనా పడుతుంది. ఆ తర్వాత చేసే సినిమాలన్నీ చాలా వేగంగా పూర్తి చేయాలని మహేష్ బాబు అయితే ఫిక్స్ అయిపోయాడు. అలాగే మహేష్ బాబు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకొని సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకొని కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తూ ఉంది. సో ఇది గైస్, మరి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్రలో కనిపించడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరో అప్డేట్తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.